హలో. యుఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాంగంలో పదవుల నియామకాన్ని ఇప్పటికే ప్రారంభించేశారు. ఆల్రెడీ కీలకమైన వ్యక్తుల్ని కీలకమైన పదవుల్లోనే నియమించేలా చేస్తున్నారు ఆయన. అంటే ఎలక్షన్ టైంలో తనకి మద్దతుగా నిలిచినటువంటి టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్కు చాలా మంచి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు ఆయన. మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నాయకత్వం వహిస్తారంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. సరే, ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై ట్రంప్ ఆల్రెడీ సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ విభాగానికి మస్క్ సహా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెడ్గా ఉంటారని కూడా చెప్పారు. మరి ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఒకటి విడుదల చేశారు. అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి సేవ్ అమెరికా ఉద్యమం అవసరానికి అనుగుణంగా కూడా ప్రభుత్వ బ్యూరోక్రసీ కానీ, అదనపు నిబంధనలు కానీ, వృధా ఖర్చులను తగ్గించడం కానీ, ఫెడరల్ ఏజెన్సీలన్నీ కూడా పునర్నిర్మించడానికి నా పరిపాలనకు మార్గాన్ని సుగమం చేస్తారు. నేను విశ్వసిస్తున్నాను. ఎలన్, వివేక్ సమర్థతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేస్తారని, అదే సమయంలో అమెరికన్ల జీవితాన్ని మెరుగుపరచడానికి నేను ఎదురు చూస్తున్నాను అంటూ కూడా ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ట్రంప్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రభుత్వంలో ఉన్న భారీ వృధా కానీ, వ్యయాలు కానీ, మోసాలను కానీ వారు ఖచ్చితంగా అరికడతారు, నాకు ఆ నమ్మకం ఉంది అంటూ అందులో తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్పై ఘన విజయం సాధించిన విషయం మనకు విదితమే. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఫ్లోరిడాలోని మార్-ఎలాగో ఎస్టేట్లో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ఆల్రెడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎలన్ మస్క్ను ఓ రేంజ్లో ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ఒక అద్భుతమని, చాలా తెలివైన వాడని పొగడ్తల్లో ముంచెత్తేశారు. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాల్లో తనతో కలిసి 2 వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. మనకు ఓ కొత్త స్టార్ ఉంది, ఆ స్టారే ఎలన్ మస్క్. అతను ఒక అద్భుతమైన వ్యక్తి. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాల్లోని పలు ప్రాంతాల్లో 2 వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం మీ అందరికీ తెలుసు అంటూ తన మద్దతుదారులందరినీ ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. అండ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మస్క్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు, మనకు తెలుసు. అంతేనా, విరాళంగా $100 మిలియన్ కూడా అందజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతు ప్రచారాన్ని హోరెత్తించారు ఆయన. మరి అమెరికా ఎన్నికల్లో 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ గెలిచిన రెండో వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డులోకి ఎక్కారు. అప్పుడెప్పుడో 131 ఏళ్ల కిందట ఆల్రెడీ కూడా ఇలా జరిగింది. మళ్ళీ ఇప్పుడే ఇలా జరగడం, రెండోసారి పీఠాన్ని అధిష్ఠించడం ఒకే అధినేత. అండ్ ప్రస్తుతానికి ఎలన్ మస్క్ కానీ, వివేక్ రామస్వామి కానీ మంచి కీలకమైన పదవులు అప్పచెప్పడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు తెలుగువారు కావచ్చు, అలాగే ప్రపంచవ్యాప్త ప్రజలు, నెటిజన్లు అంతా కూడా అమెరికాలో ఏం జరగబోతోంది, అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాక ట్రంప్ ఎటువంటి మార్పులు చేయబోతున్నారనేది చాలా కీలకంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ అప్డేట్ మనకు వచ్చింది.